నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు మన తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన 8 నెలలు గడిచింది. ఏమో అనిపిస్తుంది మీకు? అంటే మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు మేడం, అంతా ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 24 అవర్స్ ఉచిత విద్యుత్ అని చెప్పారు కదా, అది కూడా ఏమి ఇవ్వట్లేదు. అన్ని కరెంట్ కటింగ్లు, ఇబ్బంది పడుతున్నారు జనాలు. రైతులు కూడా వాళ్ళ అకౌంట్లలో రైతు బీమా ఉందో లేదో ఇంతవరకు తెలియదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. సో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు రేవంత్ అన్న పరిపాలన విధానంలో రుణమాఫీ చేస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అంటున్నాడు. అంటే 18 తారీఖు నుంచే నీకు అన్ని పడతాయని కూడా హామీలు ఇస్తున్నాడు. మరి ఇవ్వగలుగుతాడా? రుణమాఫీ అంటున్నారు మేడం, అది ఇంతవరకు కాలేదు. అయితే అందరు రైతులు సంతోషిస్తారు కదా. కాకపోతే దాంట్లో కూడా ఒక ట్విస్ట్ ఏం పెట్టారంటే, తెల్ల రేషన్ కార్డు లింక్ చేశాడు. ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా చేయలేదు కదండి. ఇక రైతులకి కేసీఆర్ చేసినంత మేలు ఇంతవరకు ఏ లీడర్ చేయలేదని నా అంటే కేసీఆర్ పరిపాలనలో ఉచిత బస్సు గానీ, జీరో కరెంట్ బిల్ గానీ ఇవన్నీ ఇవ్వలేదు కదా, మరి ఈయన ఇస్తున్నాడు కదా. బస్ ఎవరు మేడం, మీరు చూస్తున్నారు కదా, ఇదే బస్ స్టాండ్ లో చాలా మంది లేడీస్ ఉదయం పూట చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఇప్పుడంటే ఖాళీ ఉంది కాబట్టి నడుస్తుంది, లేదంటే ఫుల్ అయిపోతారు అందరూ. కాలేజీ విద్యార్థులు కూడా చాలా మంది బస్ ఎక్కడానికి భయపడి ఆటోలో వెళ్ళిపోతున్నారు. అది పరిస్థితి మేడం. అంటే విద్యార్థులకి, వర్కింగ్ ఉమెన్స్ కి కూడా యూజ్ అవుతుంది కదా మరి ఉచిత బస్సు అనేది. ఉచిత బస్సు ఉపయోగపడుతుంది మేడం. అందరూ ఒకే టైంలో పోతారు కదా. ఉదయం ఎర్లీ మార్నింగ్ 9 o'clock వెళ్తారు కదా. 9 o'clock అందరు ఎటోలో డ్యూటీలకు వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా మేడం. ఆ బస్సుల్లో చాలా ఫుల్ అయిపోయి ఇబ్బంది పడేది లేడీసే కదండి. వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టే కదా మేడం. దానికి ఏదైనా మార్గదర్శకాలు చూపిస్తే మంచిగా ఉంటుందని మా ఆలోచన.